రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్ల బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా తలపెట్టింది. మహాధర్నాను ఉదయం 10:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చే అజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలన్న కృతనిశ్చయంతో ఉంది. 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లుల్ని 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండుతో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే పచ్చజెండా ఊపి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడం సహా జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆచరణలో పెట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో రాజకీయ అంశంగా మార్చి అన్ని పార్టీలు ఆ అంశంపైనే చర్చించేలా కాంగ్రెస్ చేయగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రేపు అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నిర్వహించే ధర్నాకు మద్దతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లులకు ఆమోదం తెలపకుంటే రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయడానికి రాష్ట్రపతిని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఢిల్లీలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నా స్థలిని మంత్రులతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు.